హర హర మహాదేవ శంభో శంకర. హలో ఆల్, ఎట్లున్నారు అందరూ? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియోలో శివరాత్రి వ్లాగ్ చూపిస్తున్నాను. శివరాత్రి అంటేనే మన కందగడ్డ కదా, కందగడ్డనైతే ఉడికిస్తున్నానండి. నేను వాటర్లో కాకుండా ఇలా నెయ్యి బెల్లం వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లోని పోషక విలువలు పోకుండా, అలాగే సహజమైన తీయదనం పోకుండా ఉంటుంది. ఇలా కొంచెం ప్రెషర్ కుక్కర్లో నెయ్యి బెల్లం వేసి ఇలా గిన్నెలో వాటర్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా అయితే ఉడికిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది కందగడ్డ. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలా నెయ్యి ఫ్లేవర్, బెల్లం తీయదనం, సహజంగా కందగడ్డ తీయదనం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ కొబ్బరి లడ్డూలు కూడా చేసుకున్నాను. నేనైతే జాగర దీపం ఏం వెలిగించట్లేదు, కానీ డే అంతా ఉపవాసం ఉండేసి సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని టెంపుల్కి వెళ్దాం. అక్కడ టెంపుల్ కోసం పంచామృతాలను అయితే సిద్ధం చేసుకున్నాను. అలాగే పిండి దీపం కోసం పిండి కలుపుకున్నాను. కొబ్బరికాయ, పండ్లు, పత్రి అన్నీ రెడీగా పెట్టుకొని టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఇక్కడ మా దగ్గర శివాలయం చాలా విశిష్టంగా ఉంటుందండి. ఎక్కువ పబ్లిక్ ఉన్నారు. ప్రశాంతంగా స్వామివారిని అయితే అభిషేకించుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. మేమే అభిషేకం చేసుకొని స్వామివారిని అలంకరించుకున్నాం. ఈ సకల సృష్టిలోనే మొదటి ప్రేమ జంటగా మనం శివపార్వతులను చూస్తాం. అలాగే ఆది దంపతులుగా పూజిస్తాం. అలాంటి శివపార్వతుల కళ్యాణ జరిగిన రోజుగా ఈ మన మహాశివరాత్రిని జరుపుకుంటాం. స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి మనం మంచిగా అభిషేకాలు, అర్చనలు చేసుకొని స్వామివారిని ఈరోజైతే పూజించుకుంటాం. మార్నింగ్ కళ్యాణం జరుగుతుంది, తర్వాత ఈవినింగ్ భజనలు, కీర్తనలు ఇవన్నీ జరుగుతాయండి. నైట్ 12 వరకు చాలా మంచిగా అనిపిస్తుంది. గుళ్ళోనే జాగారం చేసుకుంటాం. ఇలా నైట్ అంతా గుడిలో స్పెండ్ చేయడం కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. స్వామివారిని భస్మంతో కూడా అభిషేకించి పూజించుకున్నాం. మన చేతుల మీదుగా స్వామివారిని అభిషేకించి అలంకరించడం అనేది పుణ్యంగా భావిస్తానండి. ఇదైతే మెయిన్గా అభయాంజనేయ స్వామి టెంపుల్ అన్నట్టు. ఇక్కడ స్వామివారిని కూడా నెలకొల్పారు రీసెంట్గానే. మాతో పాటు పిల్లలు కూడా జాగారం చేశారు. టెంపుల్లోనే 12 వరకు స్పెండ్ చేసినాం. వాళ్ళు కూడా అభిషేకం చేసి మంచిగా దండం పెట్టుకున్నారు. స్వామివారికి పత్రి అంటే చాలా ఇష్టం కదా. ఏ పూజ చేసినా, ఏం చేసినా, ఎన్ని నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా శివయ్య ఒక పత్రి సమర్పించుకుంటే చాలు, బోలశంకరుడు అయిపోయి మన ఏం కోరుకున్నా కూడా ఆ కోరిక నెరవేరుస్తాడు. పత్రి అంటే స్వామివారికి అంత ఇష్టం. ఇలా పిల్లలు కూడా పత్రి పెట్టేసి దేవుణ్ణి పూజించాం. స్వామివారిని రుద్రాక్షమాల వేసి మా చేతులతో అలంకరించుకుంటే అది శివరాత్రి పర్వదినం రోజు ఎంత బాగా అనిపించిందో, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి భక్తితో భజనలు, ధ్యానం చేసుకొని ఇంటికి వెళ్ళాము. చెప్పాను కదా, ఇది అభయాంజనేయ స్వామి వారి టెంపుల్. మేము ఎవ్రీ ట్యూస్డే రోజు కూడా వస్తాం ఈ టెంపుల్కి. ఇక్కడైతే చెట్టు కింద, మారేడు చెట్టు కింద స్వామివారికి దీపం వెలిగించుకొని పూజించుకున్నాము. శివయ్య అంతా నీదే దయ అని చెప్పి మనస్ఫూర్తిగా మనం ఒక 10 నిమిషాలలా స్వామిని ధ్యానిస్తూ మొక్కుకున్న చాలండి, శివయ్య కరుణిస్తాడు.
ఆ రాత్రి జాగారంలో ఆ దీపాల వెలుగులో స్వామి వెలుగుతూ ఉన్నాడు. ఇలా అయితే స్వామివారిని మంచిగా పూజించుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పండ్లు కందగడ్డతో ఉపవాసాన్ని విడిచామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ మహాదేవుని కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హర హర మహాదేవ శంభో శంకర.